నాగ చైతన్య గారు అయితే తన ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ చెప్పారు భయ్. రీసెంట్గా వచ్చేసి 1 అవర్ బ్యాకే తన ట్విట్టర్ అకౌంట్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది. తండేల్ మూవీ ట్రైలర్ వచ్చేసి January 28కి అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ట్విట్టర్ కూడా పెట్టారు, ఒక కొటేషన్స్ కూడా రాశారు. ఈ పాలి ఆట గురి తప్పేదే లేదోచ్ అని. అండ్ నెక్స్ట్ ఏం పెట్టారంటే అదేదో జాతర ఉంటుంది, రాజులమ్మ జాతర అని చెప్పేసి. సో అదొకటి కొటేషన్స్ పెట్టారు. సో చూడాలి మరి. అంత కాన్ఫిడెన్స్గా మా నాగ చైతన్య గారు ట్వీట్ పెట్టారంటే సినిమా ఏ రకంగా ఉంటుంది. ఈ సినిమాతోనైనా మన నాగ చైతన్య గారికి మంచి హిట్ పడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీగల్లీ అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట సినిమా కోసం. ట్రైలర్ కోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ముఖ్యంగా అయితే ఈ సినిమా వచ్చేసి February 7కి అయితే రిలీజ్ అవ్వబోతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 90 కోట్లు పెట్టిరట. ఏదో నమో నమో షో అనే ఒక పాట ఉంది కదా, సో ఈ పాటకు వచ్చేసి దగ్గర 4 కోట్లు ఒక పాటకే ఖర్చు పెట్టిరంట. చూడండి భయ. సో చూడాలి సినిమా అయితే ఎట్లుంటుంది, ఏంది కథ అనేది. అండ్ సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇప్పటివరకు 3 పాటలు రిలీజ్ చేశారు. ఈ 3 పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ముఖ్యంగా స్పెషల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. 3 పాటలకి మ్యూజిక్ ఇచ్చి పడేశారు. ఒక డివోషనల్ సాంగ్ ఉందిగా, నమో నమో శివ అనేది. సో ఆ పాట కూడా చాలా చక్కగా ఉంది. ఇంకోటి ఏంటంటే బుజ్జితల్లి అనే పాట ఉంది కదా, సో ఇదైతే ట్రెండింగ్ పాట. సో ఈ పాటకు కూడా మన దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా చాలా చక్కగా నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి చందు మొండేటి గారు, అదేనండి మన కార్తికేయ 1-2 సినిమా తీసిరా. సో ఆయన డైరెక్టర్ గారు ఉన్నారు. సో చూడాలి. అండ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అంటే ఫ్యాన్స్ కావచ్చు, సినిమా చూసే వాళ్ళు కావచ్చు, ఆడియన్స్ ఎవరైనా సరే, ముఖ్యంగా నాగ చైతన్య ఫ్యాన్స్ థియేటర్కి వెళ్ళే రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు ఒక కొత్త చెక్క తీసుకొని మరీ ముఖ్యంగా కాలర్ని బాగా ఇస్త్రీ చేసేసి సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత బయటికి వచ్చి కాలర్ ఎగరేయండి అని చెప్పారు. సో అలా ఎందుకు చెప్పారు అంటే, సో ప్రొడ్యూసర్ కదా బన్నీవాస్ గారు డబ్బులు పెడతా ఉన్నారు, ఆ మాత్రం సినిమా కాయిపించుకోకపోతే ఎలా. కానీ నాకు ఈసారి అనిపిస్తుంది నాగ చైతన్య గారికి గట్టి హిట్ కొడతారేమో అని అనిపిస్తూ ఉంది. సో కొట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇప్పటివరకు నాగ చైతన్య గారికి పెద్ద హిట్ ఏం లేవు. కాకపోతే నాకు నాగ చైతన్య గారికి అంత పెద్ద హిట్లు ఏం లేవు, కానీ ఒక 2 సినిమాలు ఏమో ఉన్నాయి, 100% లవ్, ఇంకోటి ఏదో ఉంటుందప్ప. సో 2-3 సినిమాలు ఉన్నాయి, కానీ పెద్ద లేవు. కానీ అంటే ఇది కొద్దిగా ఒక పాన్ ఇండియా లెవెల్లో తీస్తూ ఉన్నారు కదా ఈ సినిమా. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. కనీసం ఈ సినిమాకైనా ఒక 90 కోట్లు పెడుతున్నారంటే చూడాలి మరి ఎంత వస్తుందో ఏం కథ తెలియదు. నాకు తెలిసి ఒక 400-500 కోట్ల వరకు వచ్చి ఉంటుంది, వస్తుంది కూడా, రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సరే, నాగ చైతన్య ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే కదా నేను మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ కొట్టండి. రైట్.